హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా పీఎం కిసాన్ 18వ విడత నిధులైతే ప్రభుత్వం విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు 19వ విడత విడుదలకైతే డేట్ ఫిక్స్ చేసిన సంగతి అయితే మనకు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా దేశంలోని రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కీలక పథకాలు అమలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ యోజన స్కీమ్ తీసుకువచ్చి రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అదే పీఎం కిసాన్ యోజన ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019 సంవత్సరంలో అమలులోకి తీసుకువచ్చారు. అప్పటి నుండి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ ద్వారా అయితే బెనిఫిట్‌ను పొందుతున్నారు. మొత్తంగా 3 విడతలుగా రూ. 6,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. అయితే ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయాల్లో ప్రతి విడతలో ఎకరానికి గాను 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గానే పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అక్టోబర్ 5వ తేదీన రైతుల ఖాతాల్లో డబ్బులైతే జమ చేశారు. పంట సాయం కింద రూ. 2,000 అయితే వేయడం జరిగింది. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై కసరత్తులు చేస్తున్నారు. కొత్త సంవత్సరం కానుకగా 19వ విడత నిధులు కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుందట ప్రభుత్వం. సంక్రాంతి పండుగ వేళ ఈ డబ్బులు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందుకు గాను జనవరి 15వ తేదీని కూడా ఫిక్స్ చేశారని మనకు తెలుస్తుంది. అయితే పీఎం కిసాన్ 18వ విడతలో 2,000 కనుక అందుకున్న రైతులైతే ఆ డబ్బుతో పాటు 19వ విడతలో కలిపి మొత్తంగా అయితే రూ. 4,000 రైతుల ఖాతాలో అయితే పడనున్నాయి. అయితే పీఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ పని చేయాల్సి అయితే ఉంటుంది. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ అయితే అంటే pmkisan.gov.inలోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, భూమికి సంబంధించిన వివరాలతో పాటు పీఎం కిసాన్ ఈ కేవైసీని కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ లబ్ధిదారుని స్థితి తనిఖీ చేయడానికైతే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి బెనిఫిషియరీ స్టేటస్‌ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. దానిపైన మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ నమోదు చేసి లబ్ధిదారుని యొక్క స్థితిని అయితే తనిఖీ చేయవచ్చు. సో, ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ. నమస్తే.